హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ రొటీన్లోకి వచ్చేసాను నేను. అంటే ఈ ఫ్రైడే భద్రాచలం వెళ్ళామండి. అక్కడ స్వామివారి దర్శనము చాలా చాలా బాగా దర్శనం అయ్యింది. రష్ చాలా తక్కువగా ఉండినారు. మేము అంతరాలయ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము. 300 రూపీస్కి ఇద్దరిని పంపిస్తారు. బాగా గర్భగుడి వెలుపల చాలా బాగా మాకు కూర్చోబెట్టేసి అర్చన చేయించేసి మంచి ఆశీర్వచనము చాలా బాగా జరిగింది. గోదావరి స్నానం కూడా చేశాము. ఇంకా ఈరోజు రెసిపీకి వస్తే, ఈరోజు నేను ఒక జార్ఖండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపిస్తాను. దానికి ఒక సైడ్ డిష్ చేస్తున్నాను. అప్పటికప్పుడు ఇన్స్టాంట్ చట్నీ అనుకోండి. పచ్చి కొబ్బరి లేకపోయినా పర్వాలేదు. కొబ్బరి చట్నీ. పప్పులు ఎక్కువగా వేశాను. 2 స్మాల్ కప్పులు పప్పులు వేశాను. 2 రెడ్ చిల్లీ వేశాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఈ ఎండు మిరపకాయలు వేసామంటే అద్భుతమైన టేస్ట్ వస్తుందన్నమాట. ఇన్స్టాంట్. మన ఇంట్లో పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా లేకపోయినా ఎండు మిరపకాయలు అయితే ఉంటాయి. ఆ తర్వాత 1 కప్పు ఎండు కొబ్బరి కట్ చేసి వేశాను. 1 చిన్న ఉల్లిపాయ. ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టేయాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. అప్పటికప్పుడు ఇలా రెడీ అయిపోతుంది. కొంచెమే నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే గ్రైండ్ చేసిన తర్వాత కూడా వాటర్ కలుపుకోవచ్చు. మనము కొబ్బరి చట్నీ, పప్పుల చట్నీ చేసుకోవాలి అంటే ఎప్పుడూ పచ్చి కొబ్బరి మన దగ్గర ఉండదు కదా. కర్ణాటక వాళ్ళు అయితే ప్రతిరోజు పచ్చి కొబ్బరి వాడతారు. చెన్నై వాళ్ళు కూడా పర్వాలేదు, కానీ మన దగ్గర ఎప్పుడు పచ్చి కొబ్బరి నిలువైతే ఉండదు. అప్పుడప్పుడు ఇలా ఎండు కొబ్బరితో మనం చట్నీస్ చేసుకుంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఇన్స్టెంట్గా భలే రుచి అనిపిస్తుంది. దానికి సింపుల్గా తిరగవాత పెడుతూ ఉన్నాను. స్టవ్ వెలిగించేసి చిన్న బాండలు పెట్టేసి అందులోకి నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంతే సింపుల్గా పెట్టుకోవాలి. అసలు తిరగవాత స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. మనకు టయాన్ని బట్టి ఈ తిరగవాత పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా మనం నంచుకొని తినొచ్చు. అందులో కొంచెం ఇంగువ వేసి పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. తిరగవాత వేసి చట్నీ చేసామంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మెయిన్ రెసిపీలోకి వస్తే, ఈరోజు పెరుగు బియ్యపిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఎవరికైనా ఇలా ఫ్రైడ్ ఐటమ్స్ తినాలి అనిపిస్తే కొద్దిగా అలా చేసుకొని చాలా ఈజీగా చేసుకొని మనము తినేసేయచ్చు. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. మొదట 1 కప్పు వేసుకోండి. అంటే ఈ కొలతతో నేను కొలత కప్పులతో చూపిస్తున్నాను. ఫస్ట్ 1/2 కప్పు వేసానమాట. దాంట్లోకి ఉప్పు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. విప్పర్తో కానీ, గరిటెతో కానీ, చేతితో కానీ కలుపుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్పు బియ్యపిండి వేశాను. బయటకున్న బియ్యపిండే వేసుకోవచ్చు. ఇది మిషన్కి పట్టించిన బియ్యపిండి వేసేసి కలుపుకోవాలి. మొదట 1/2 కప్పు పెరుగు వేశాను. ఇప్పుడు 4-5 స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవాలి. మనము కలిపితే తెలుస్తుంది ఇది ఎలా వస్తుంది పిండి అనేసి. మనకు చేతికి బాగా పునుగుల పిండిలాగా మనము వేసేట్టుగా పిండి రావాలి అన్నమాట. చాలా ఈజీ రెసిపీ అండి. తేలిగ్గా ఉంటుంది పొట్ట కూడా. ఆ తర్వాత మరో 1/2 కప్పు పెరుగు వేశాను. అంటే మొదట 1/2 కప్పు వేశాను. ఇప్పుడు ఇంకో 1/2 కప్పుకి కొంచెం మిగిలింది. అంటే ఒక 2-3 స్పూన్లు మిగిలించాను. అవసరమైతేనే కలుపుకోండి. మనకు కలుపుతూ ఉంటే తెలుస్తుంది. మరి కొంచెం నీళ్లు కలిపాను. నీళ్లు కూడా ఒక 1/2 కప్పు నీళ్ళ కంటే కొంచెం తక్కువగా నీళ్లు పడతాయి. మనం కొంచెమే యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఎక్కువగా పోసేసారంటే ఈ రెసిపీ రాదు. చూడండి, ఇలా కలుపుకోవాలి. కొంచెం మిగిలిన ఆ పెరుగు కూడా వేసేసి కలిపేశాను. మరీ పుల్లగా ఉండకూడదు పెరుగు, మోడరేట్ పుల్లగా ఉండాలి. అలాగని అప్పుడే తోడేసిన పెరుగు కూడా అంత బాగోదు, అంటే మంచి టేస్ట్ని ఇవ్వదన్నమాట ఈ రెసిపీకి. దీంట్లో సోడా కూడా అవసరం లేదు. అంటే వంట సోడా కలపాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ
రెసిపీ అండి. చాలాసార్లు చెప్తున్నాను కదా ఈజీ రెసిపీ అని. నిజంగానే ఈజీ రెసిపీ. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిండి ఇలా ఉండాలి, బజ్జీల పిండిలాగా మనము కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మిక్స్ చేయడానికి ఒక చిన్న మసాలా చేస్తున్నాను. రోట్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసేసి, కారం పట్టలేని వాళ్లకు ఇష్టమైనంత మిర్చి కలుపుకోవచ్చు. ఒక పావు స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం కరివేపాకు అన్నీ వేసేసి బాగా దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచితే చాలు. ఈ మసాలా వల్ల ఈ రెసిపీకి ఇంకా టేస్ట్ వస్తుంది. అందులోనూ మనం రోట్లో దంచిన మసాలా అయితే భలే అద్భుతంగా ఉంటాయి. ఏ రెసిపీ అయినా, ఏ రెసిపీస్ కూడా ఇలా మనము రోటి మసాలా చేసి వాడితే సూపర్గా టేస్టీగా ఉంటాయి. మనకు తింటుంటే తినాలని అనిపిస్తుంది. ఇంకా ఈ మనము కలిపిన పిండిలోకి వేసేసి కలుపుకోవాలి. అది రెడీ చేసుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఈరోజు బియ్యం పిండితో వేసే పునుగులు లాంటి రెసిపీ చూడండి. ఇప్పుడు కడాయిలో నూనె బాగా వేడైంది. కొంచెం చేతులకి నీళ్లు అద్దుకొని మనం వేస్తే బాగా మనకు చేతులకి అతుక్కుపోకుండా బాగా వస్తాయి. చిన్న చిన్న బుల్లి పునుగులు వేసుకోవాలి. ఇంత పెద్దగా వేసుకోవద్దండి, చిన్నగా వేస్తేనే ఇవి బాగా కరకరలాడుతూ భలే టేస్టీగా వస్తాయి. మనకు ఒక చేతి నిండా ఒక గుప్పెడు తింటేనే మనకు కడుపు నిండిపోతుంది, హాయిగా అనిపిస్తుంది. హెల్త్ కూడా ఏమీ కాదు. మనము శనగపిండి ఇలాంటివి మార్నింగ్ టైము వేసేసామంటే కొంచెం ఉబ్బరంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా బియ్యం పిండితో ఇలా వేసుకోండి, చాలా బాగొస్తాయి. మనకు టైం కూడా ఎక్కువగా పట్టదు. దీనికి పిండి నానాల్సిన అవసరం లేదు, ఏవి ఎక్కువగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్ చిన్న మసాలాతో, చిన్న ఇన్స్టంట్ చట్నీతో తయారు చేసుకోవచ్చు. మనకు చట్నీ అవసరం లేకుంటే అలాగే కూడా తినేసేయచ్చు. సాస్ నంచుకొని కూడా తినొచ్చు. పిల్లలకి అలా సాస్ ఇచ్చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇలా వేసుకోవాలి. లేదు చేత్తో రావట్లేదు అంటే చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తో అలా అలా వేస్తూ రండి, చాలా బాగా వస్తాయి. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి, అప్పుడే మనకు కరకరలాడుతూ వస్తాయి. నూనె కూడా అసలు పీల్చవంటే ఎక్కువగా పీల్చవన్నమాట. మనము ఫీల్ కాము నూనె చాలా ఉంది అనేసి. చూడండి, బాగా మంచి కలర్ వచ్చాయి. మనకు తెలియని రెసిపీస్ చేసి చూపించాలనే నా ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. చూడండి ఎంత కరకరలాడుతూ సూపర్గా వచ్చాయి కదా. ఇంకా నేను చేసిన ఈ ఇన్స్టంట్ చట్నీలో నంచుకొని తింటే ఉంటుంది ఈ రెసిపీ. సూపర్ అని చూస్తూనే అంటారు మీరు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్